స్తోత్రం. బాగున్నారా? ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తున్నారా? మీతో మాట్లాడడానికి ప్రభు కృప చూపించారు. కీర్తన గ్రంథం 72వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రజలలో శ్రమ నుండి వారికి అతడు న్యాయం తీర్చును, బీదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగొట్టును. దేవునికి స్తోత్రం. శ్రమ నొందిన ప్రతి వ్యక్తికి మన దేవుడు న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడు. అవును, ఈరోజు నీ వాగ్దానం చూస్తున్న మీరు ఏ శ్రమలో, ఏ కష్టంలో, ఏ బాధల్లో, ఏ ఇరుకుల్లో, ఏ శ్రమల గుండా మీరు ప్రయాణం చేస్తున్నారో తెలియదు, కానీ మీకు దేవుడు న్యాయము చేయబోచున్నానని మాట్లాడుచున్నాడు. అవును, మన దేవుడు న్యాయం చేసే దేవుడిగా కనబడుచున్నాడు. ఒక తల్లి ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుందంట, చిన్న ల్యాండ్ విషయంలో నాకు సమస్యగా ఉందయ్యా, నువ్వు నాకు న్యాయం చేయవా అని అడిగిందంట. అయితే ఆ లాయరు ఎంత కఠినాత్ముడంటే దేవునికి భయపడ్డంట, మనుషుల్ని లక్ష్య పెట్టడంట. అటువంటి కఠినాత్ముడు కూడా ఈ యొక్క తల్లిగారు మాటి మాటికి వెళ్ళి నాకు న్యాయం చేయి, నాకు న్యాయం చేయి, నాకు న్యాయం చేయి అని అడుగుతున్నందుకు, ఆమె మాటి మాటికి న్యాయం చేయమన్నందుకు ఆమె మాటలు ఇంకా భరించలేక ఆమె వద్దకు వెళ్ళి ఆ స్థలం విషయమై ఆమెకు న్యాయం చేశాడని దేవుని వాక్యం లూకాసు వార్త 18వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. అయితే అంత భయంకరమైన శ్రమలోనే ఆ బిడ్డ ఎప్పుడైతే మొర్ర పెట్టిందో ఆ బిడ్డకు న్యాయం తీర్చిన దేవుడు, ఆ తల్లికి న్యాయం తీర్చిన దేవుడు, తాను ఎందు విశ్వాసం ఉంచిన వారు, తనను నమ్ముకున్నవారు దివారాత్రులు మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారికి న్యాయం తీర్చడా అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఈవేళ మీరు గమనించండి, న్యాయం తీర్చే దేవుడిగా నీ దేవుడు అగపడుచున్నాడు. శ్రమ నొందిన వారికి ఆయన న్యాయం తీర్చడంలో సమర్థుడైన దేవుడై ఉన్నాడు. ఈవేళ మీరు ఎటువంటి శ్రమలో మీరు నిలుచున్నారో కానీ మీ ప్రతి శ్రమను నా దేవుడు గమనించుచున్నాడు. ధైర్యం తెచ్చుకోమని దేవుడు మాట్లాడుచున్నాడు. ఈవేళ ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. శ్రమలను జయించగలిగిన శక్తిని దేవుడు నీకు అనుగ్రహించబోచున్నాడు. శ్రమలను నువ్వు జయించబోతున్నావు. బైబిల్ సెలవిచ్చుచున్నది, శోధన సహించువాడు ధన్యుడు. ఎవడైతే శోధనను తట్టుకుంటాడో అట్టి వానికి దేవుడు జీవ కిరీటమును అనుగ్రహించబోచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13లో దేవుడు సెలవిచ్చుచున్నాడు, సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, శోధనతో కూడా తప్పించుకునే మార్గమును దేవుడు కలుగు చేయును అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న మీలో ఎవరైనా ఈ శోధన నేను తట్టుకోలేకపోవచ్చున్నాను, ఈ కష్టం నేను తట్టుకోలేకపోవచ్చున్నాను, ఈ బాధ నేను తట్టుకోలేకపోవచ్చున్నాను, ఈ ఇరుకు నేను తట్టుకోలేకపోవచ్చున్నాను అని మీలో ఎవరైనా బాధపడితే నా దేవుడు ఇప్పుడే మీరు కూర్చున్న స్థలంలోనికి దిగివచ్చుచున్నాడు. ఆయన సెలవిచ్చుచున్నాడు, ఏమన్నా తెలుసా, నీ ప్రతి శోధనలో నుండి నేను విడిపించుటకు నేను సమర్థుడైన దేవుడు నన్ను దేవుడు సెలవిచ్చుచున్నాడు. శోధన లేని మనుషుడు ఎవడున్నాడండి? ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక శోధనే కదా. కానీ ఆ శోధనలోనే కలువరిగిరిలో కార్చబడినటువంటి యేసు నాథుని యొక్క ప్రేమ ఆ వ్యక్తిని కమ్ముకొనబోచున్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యంలో దేవుడు సెలవిచ్చుచున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి. అవును, నిజమే, దేవుడు ప్రేమ స్వరూపి. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వారికి కష్టం వస్తే వెంటనే మనం ఆదుకోవడానికి వెళ్ళిపోతాం కదా. ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు వారికి కష్టం రాగానే వెంటనే మనం వెళ్ళిపోయి వారిని ఆదుకుంటాం కదా. అట్టి విధంగానే దేవుడు మాట్లాడుచున్నాడు. మన ప్రతి కష్టములో కూడా, మన ప్రతి బాధలో కూడా దేవుడు మనల్ని ఆదుకోబోచున్నట్లుగా దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, నిబ్బరము కలిగి ఉండండి. మీరు ఏ శోధనలో ఉన్న ముందుకు సాగిపోండి. ప్రభు కృప మీతో ఉన్నది. ప్రజలలో శ్రమ నొందిన వారికి అతడు న్యాయం చేయబోతున్నాడు. బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టి వారిని ఆయన నల్లగొట్టబోతున్నాడు. నిన్ను ఎవరైతే బాధ పెడతారో వారికి నలుగుడు తప్పదు. నిన్ను బాధ పెట్టి వారిని నువ్వేమి అనవద్దు, దేవుడు వారిని చూసుకుంటాడు. ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళు. నిన్నెవరైతే కృంగదీస్తున్నారో, నిన్నెవరైతే లేనిపోని మాటలు అంటున్నారో, నిన్నెవరైతే చెడుగా మాట్లాడుచున్నారో వారందరినీ ప్రభువే చూచుకొనును. ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపో. ప్రేమ కలిగిన తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ శ్రమలను బట్టి, శోధనలను బట్టి నలిగిపోతున్నారో వారికి మీరు విడుదలను దయచేయమని ప్రార్థించుచున్నాను.
ఒక ఉన్నతమైన అభిషేకం, ఒక పరిశుద్ధాత్మ నింపుదల ఈ వాగ్దానం చూస్తున్న వారి మీదకి దిగివచ్చును గాక. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే కలువరి గిరిలో కార్చబడినటువంటి రక్తం చేత వారిని మీరు విడిపించమని ప్రార్థించుచున్నాను. మీరు అద్భుతం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అనేకులకి వాగ్దానం షేర్ చేయండి ప్లీజ్.